సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మనం కఠోపనిషత్తు మొదటి అధ్యాయంలో మొదటి వల్లి పూర్తి చేసుకున్నాం. ఈరోజు రెండో వల్లి మొదలు పెట్టబోతున్నాం. ఈ కఠోపనిషత్తులో 2 అధ్యాయాలు, ప్రతి అధ్యాయంలోనూ 3 వల్లులు ఉంటాయి. మొత్తం 6 వల్లులు 2 అధ్యాయాలతో కూడి ఉంటుంది. రెండవ వల్లిలో మొదటి 4 మంత్రాలు చదువుతాను, వినండి. అన్యశ్రేయోన్యదుతైవ ప్రేయః తే ఉభే నానార్థే పురుషం సినీతః తయోః శ్రేయ ఆదదానస్య సాధు భవతి హ్రియతే అర్ధాద్య ఉప్రేయో వృణీతే శ్రేయశ్చ ప్రేయశ్చ మనుష్యమేత తౌ సంపరీత్య వివినక్తి ధీరః శ్రేయో హి ధీరోభి ప్రేయసో వృణీతే ప్రేయో మందో యోగక్షేమాద్వృణీతే సత్వం ప్రియాన్ ప్రియరూపాంశ కామాన్ అభిధ్యాయన్ నచికేతో అత్యస్రాక్షి నైతాం శృంకాం విత్తమయీమవాప్తః యస్యాం మజ్జంతి బహవో మనుష్యాః దూరమేతే విపరీతే విశూచి అవిద్యాయా చ విద్యేతి జ్ఞాతా విద్యాభిప్సీనం నచికేతసం మన్యే నత్వా కామా బహవో లోలుపంతా. నచికేతుడు 3 వరాలు అడిగాడు. ఆ 3వ వరము చాలా క్లిష్టమైనది. అది కేవలం సాధన చతుష్టయ సంపన్నుడికి మాత్రమే చెప్పాలి అని నియమం ఉంది కాబట్టి యమధర్మరాజు అతడు అడిగిన వెనువెంటనే, ముందు 2 వరాలు అడిగినది తడవుగా వెంటనే ఆ వరాల్ని తీరుస్తూ తదాస్తు అని చెప్పాడు. 3వ వరము ఆయన ఆత్మవిద్య గురించి అడుగుతున్నాడు కాబట్టి ఆత్మవిద్య కేవలం ఎవరు యోగ్యుడో వాళ్ళకే చెప్పాలి, లేదంటే దాన్ని తప్పుగా అర్థం చేసుకుని ప్రచారం చేసేటటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఇతను సాధన చతుష్టయ సంపన్నుడు అయ్యాడా లేదా అనేటటువంటి విషయాన్ని పరిశీలించాలని అతనికి అనేక రకాలైనటువంటి ఈ ప్రలోభాలని పెట్టి అతన్ని ఏమార్చడానికి ప్రయత్నం చేస్తున్నాడు యమధర్మరాజు. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఈ బాలుడు లొంగట్లేదు. నాకు ఆత్మవిద్య మాత్రమే కావాలి అని చెప్తున్నాడు. మొట్టమొదటిగా యమధర్మరాజు, ఇదిగో నువ్వు అడుగుతున్నటువంటి ఆత్మవిద్య ఏదైతే ఉందో దేవతలకు కూడా చాలా కష్టము అని చెప్పాడు. దేవతలకు కష్టమైతే ఇది చాలా ముఖ్యమైనది, ఇంతకు మించినటువంటి మరొక వరం ఉండదు, అటువంటి వరం నాకు తప్పనిసరిగా ఇవ్వాలి మీరు అని, అదే వరాన్ని నేను కోరుకుంటున్నాను. కాబట్టి ఈ విషయం దేవతలకు కూడా అర్థమవటం లేదు అంటే అది గురువు ద్వారా నేర్చుకోవాల్సినటువంటి విషయం అని కూడా నాకు అర్థమవుతుంది. నాకు సాక్షాత్తు గురువుగా మీరే దొరికారు. మీకన్నా ఈ మృత్యువు గురించి మరొకరికి అర్థం కాదు. ఎందుకంటే మీరు ఆ మృత్యువుతోటి వ్యవహారం చేస్తూ ఉంటారు. కాబట్టి మీ నుంచి మృత్యువు యొక్క రహస్యాన్ని నేను తెలుసుకోగోరుతున్నాను అని మళ్ళీ ఆయన చెప్పినటువంటి ఈ దేవతలకు కష్టం కాబట్టి మానే అనేటటువంటి విషయాన్ని మళ్ళీ ఆయనకే అప్పచెప్పాడు. ఆ తర్వాత ఆయన రకరకాలైనటువంటి లౌకిక ప్రలోభాలు పెట్టాడు. శతాయుష్ కలిగినటువంటి 100 ఏళ్ళు కలిగినటువంటి పుత్రుల్ని పౌత్రుల్ని ఇస్తాను, తర్వాత ఇక్కడ ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు, పుత్రుల్ని, తర్వాత పశువుల్ని, ధనాన్ని, రాజ్యాన్ని కోరుకో, చాలా రాజ్యాన్ని తీసుకుని చక్రవర్తిలాగా అనుభవించు అని ఈ విధమైనటువంటి లౌకిక ప్రలోభాలు ఏవి ఉంటాయో ఆ లౌకిక ప్రలోభాలన్నీ ప్రయోగించాడు.
ఏది అతని ముందు నిలవలేదు. అవి వాటిని ఒక్కసారి ఆలోచించి చెప్తానని కూడా అంటలేదు. వెంటనే నాకు అవసరం లేదు, నాకు ఆత్మవిద్య మాత్రమే కావాలి అని చాలా క్లియర్గా ఆత్మవిద్య మీద అతనికి ఉండేటటువంటి ప్రగాఢమైనటువంటి కోరికని ఎప్పటికప్పుడు బయట పెడుతున్నాడు. ఈ ఆత్మవిద్య అనేది ఆ విరాగికి అంటే 4 రకాలైనటువంటి ఈ అర్హతలు ఉండాలి. ఆ 4 రకాలైనటువంటి అర్హతలు ఏమిటి? మొట్టమొదటి అర్హత వివేకము, నిత్యానిత్య వస్తు వివేకము. ఏది నిత్య వస్తువు, ఏది అనిత్య వస్తువు అనేటటువంటి వివేకం ఉండాలి. ఆ తర్వాత అతనికి వైరాగ్యం ఉండాలి. ఇహ అముత్ర ఫలభోగ విరాగ, ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ నాకు ఎటువంటి వస్తువులు అవసరము లేదు అనేటటువంటి ఇహ అముత్ర ఫలభోగ విరాగం ఉండాలి. ఆ తర్వాత శమాధి షట్క సంపత్తి ఉండాలి. అంటే శమము, దమము, ఉపరతి, తితీక్ష, సమాధానము, ఇలాగా ఈ 6 రకాలైనటువంటి అర్హతలు ఉండాలి. ఇంకా ఆఖరిగా ముముక్షుత్వం ఉండాలి. ఇవన్నీ ఉన్నాయా లేదా అని ప్రయత్నం చేస్తే ముందుగా అతనికి ఈ వివేకం ఉంది అని తెలిసింది. ఎలాగా? ఇక్కడ ఉండేటటువంటి వస్తువులు, జీవితం అల్పమేవ అంటాడు. ఈ జీవితం చాలా అల్పమైనది, కేవలం ఒక మనం అతిథిలాగా ఇక్కడ ఈ శరీరాన్ని తీసుకున్నా తప్పితే ఈ శరీరంతో మనం శాశ్వతంగా ఉండిపోయే వాళ్ళం కాదు. ఈ శరీరం ఉండగా దీని మర్యాద కాపాడి మనం దీని నుంచి ఉద్ధరింపబడాలి, మళ్ళీ శరీరాలు ధరించకుండా బయటపడాలి అని స్వభావ అన్నాడు. స్వభావ అంటే నువ్వు ఇచ్చేటటువంటి ఈ వరాలన్నీ కూడా రేపు ఉంటాయో లేదో తెలియనటువంటి వరాలు. ఏ వరమైనా కానీ, ఇహలోక వరం కానీ పరలోక వరం కానీ ఏదైనా కూడా ఈ లోకంలో నువ్వు ఇచ్చేటటువంటి వరాలు అవన్నీ కూడా స్వభావ, రేపు ఉంటాయో లేదో వాటికి నిశ్చితంగా ఉంటాయి అని మాత్రం చెప్పలేము. అంటే చాలా అశాశ్వతమైనటువంటి ఈ వరాలతోటి నేను సంతృప్తి చెందను, నాకు కావాల్సింది ఆత్మవిద్య మాత్రమే అని చెప్పాడు. తర్వాత ఆ పరలోకంలో ఉండేటటువంటి స్త్రీలనందరినీ నీకు ఇస్తాను అంటాడు. ఆ పరలోకానికి పోయి ఆ అప్సరస గణాల ముందు కూర్చుని వాళ్ళ నాట్యాలు దర్శిద్దామని చాలామంది అభిలాషపడుతూ ఉంటారు. స్వర్గాది లోకాలకు వెళ్ళాలి, అక్కడ ఆనందాన్ని అనుభవించాలి అనేటటువంటి కోరిక చాలా ప్రగాఢంగా ఉంటుంది. ఆ ప్రగాఢంగా ఉండడం చేత వాళ్ళు అటువంటి కోరికతోటి ఉంటారు. అయితే ఈ అప్సరస జనాన్ని నీకు ఇక్కడ కాదు, నీకు భూలోకానికి పంపించి భూలోకంలో నీకు సేవలు చేసేటట్టు నేను ఏర్పాటు చేస్తాను. తర్వాత ఈ దివ్యమైనటువంటి రథాలను ఇస్తాను అని పరలోకంలో ఉండేటటువంటి భోగాలను కూడా చూపెట్టాడు. కానీ ఈ నచికేతుడు ఏమాత్రం లొంగలేదు. నాకు ఆత్మవిద్య కావాలి, ఆత్మవిద్య కాకుండా ఈ నచికేతుడు మరొకటి కోరుకోడు. ఈ నచికేతుడికి ఆత్మవిద్య మాత్రమే కావాలి అని చాలా క్లియర్గా ఈ నచికేతుడు చెప్పేశాడు. నచికేతుడు చెప్పేసరికి ఇప్పుడు యమధర్మరాజు ఈ నచికేతుడుకి ఆ విద్య మొదలు పెట్టాలి. ఇతను అన్ని విధాల అర్హుడుగా కనిపిస్తున్నాడు. వివేకం ఉంది, స్వభావ అనే పదం వాడాడు, జీవితం అల్పమేవ అంటున్నాడు. ఇవన్నీ అశాశ్వతము, శాశ్వతమైనది అది ఆత్మవిద్య మాత్రమే అని తెలుసుకున్నవాడు. కాబట్టి ఇతను అందరి ద్రాక్ష పళ్ళు పుల్లనా అనేటటువంటి వ్యవహారంతో మాట్లాడట్లేదు. తర్వాత ఇది ఏదో తెలియక, అంటే దీని విలువ తెలియక మాట్లాడుతున్నాడా? ఇప్పుడు ఓ చిన్నపిల్లవాడికి 100 రూపాయలు చేతిలో పెడితే అది నలిపి పారేస్తాడు లేదా కొరికేస్తాడు. అలాగేమన్నా ఈ మెచ్యూరిటీ లేకుండా మాట్లాడుతున్నాడంటే మెచ్యూరిటీ తోటి, చాలా వివేకంతో దానిని విశ్లేషణ చేసి మరీ మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇతనికి వివేకం ఉన్నది. వివేకం ఉంది అని చెప్పడానికి ఇహ పరలోక భోగాలన్నింటినీ త్యజిస్తున్నాడు. ఆ తర్వాత సమాధి షట్క సంపత్తులు ఉంటేనే ఇవన్నీ ఉంటాయి. కాబట్టి సమాధి షట్క సంపత్తులు ఉన్నాయి. ఇక ముముక్షుత్వం అంటే ఈ
కోరిక వినా మరొక కోరిక ఏది అతన్ని ప్రలోభ పెట్టట్లేదు కాబట్టి ముముక్షుత్వం చాలా బలంగా ఉంది కాబట్టి ఇతను 100% ఈ ఆత్మ విద్యకి అర్హుడు అని తెలుసుకుని యమధర్మరాజు తన యొక్క ఉపోద్ఘాతాన్ని మొదలుపెట్టాడు. ఆ ఉపోద్ఘాతమే ఈ రెండవ వల్లి ఉపోద్ఘాతంతో మొదలుపెట్టి ఇక్కడ ఆత్మవిద్య కూడా మొదలవుతుంది. రెండో వల్లిలో ఉపోద్ఘాతంతో యమధర్మరాజు మొదలుపెట్టి 14వ మంత్రం తర్వాత ఆత్మవిద్య మొదలు పెడతాడు. ఈ 13 మంత్రాల వరకు రెండో వల్లిలో గురుస్థుతి, శిష్యస్థుతి, తర్వాత ఈ విద్యాస్థుతి, ఆత్మవిద్య యొక్క గొప్పతనాన్ని ఆ యమధర్మరాజు చాలా గొప్పగా చెప్తే ఈ 13 మంత్రాలు బాగా విని ఈ నచికేతుడు అంటాడు, సరే బాగానే ఉంది, ఈ స్థుతి అంతా చెప్తున్నావు, నాకు ఆత్మవిద్య కావాలి, ఆత్మవిద్య దయచేసి చెప్పండి, కాలయాపన చేయొద్దు అన్నట్టుగా మళ్ళీ దాన్ని ఆ ప్రశ్నని మళ్ళీ ఇంకొకసారి వేస్తే ఇంకా అక్కడి నుంచి ఆత్మవిద్య, ఈ కఠోపనిషత్తు అంతవరకు ఆత్మవిద్య మనకి ఆ యమధర్మరాజు చెప్తాడు. అయితే ఇక్కడ ఈ కఠోపనిషత్తు చెప్పినప్పుడు కొంతమందికి కొన్ని ప్రశ్నలు వస్తాయి. ఆ ప్రశ్నలు మనకి అందరికీ బహుశా రావచ్చు. దాన్ని మనం పరిష్కరించుకుంటే బాగుంటుంది. వారు నన్ను ప్రశ్న వేసి అడిగారు, దానికి సమాధానంగా మీకు చెప్తున్నాను. మొదటి ప్రశ్న ఏమిటంటే, నేను ఎప్పుడు ఈ కఠోపనిషత్తు చెప్పినా కూడా ఎవరో ఒకళ్ళు అడుగుతూ ఉంటారు, ఈ నచికేత యజ్ఞాన్ని ఎలా చేయాలి, అది ఎక్కడ దొరుకుతుంది అనేటటువంటి ఒక ప్రశ్న ఒకటి వస్తుంది తప్పనిసరిగా. ఎందుకంటే ఈ మనిషికి యజ్ఞము, యాగము, ఇటువంటి కర్మకాండ చాలా బలంగా ఉంటుంది. కర్మకాండ చేసి బయటపడచ్చు అనేటటువంటి ఒక కోరిక ప్రగాఢంగా ఉంటుంది. పశుకామశ్చిన్వీత ఆమయ అవి చిన్వీత కామకామి చిన్వీత, అన్ని కోరికలతో ఉంటాడు కాబట్టి ఈ యజ్ఞం చేయి, ఆ యజ్ఞం చేయని రకరకాలైనటువంటి యజ్ఞాల్ని ఈ కర్మకాండ మనకి ప్రతిపాదన చేస్తూ ఉంటుంది. అయితే ఈ స్వర్గలోకం వెళ్ళడమే ఆత్యంతికమైనదా అంటే అక్కడితో అదే అల్టిమేట్ అయినట్టయితే ఈ నచికేతుడు మరొక ప్రశ్నని వేయడు. చూడండి, ఆ రెండో ప్రశ్నతోటే ఆపేసి ఉండేవాడు. కానీ ఆ రెండో ప్రశ్న లోక శ్రేయస్సు కోసం, అంటే ఈ జనాలు అందరూ కూడా స్వర్గలోకానికి వెళ్ళాలి ప్రాకులాడుతూ ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం అడిగాడు తప్పితే తన కోసం అడగలేదు. మూడో ప్రశ్నలో ఇంకా యజ్ఞయాగాదులు లేవు, కర్మకాండ లేదు, కేవలం ఆత్మవిద్య మాత్రమే కావాలి అని పదే దాని మీదే వెంపర్లాడుతున్నాడు. అంటే ఇప్పుడు నచికేత యజ్ఞం గొప్పదా, ఆత్మజ్ఞానం గొప్పదా అంటే 100% ఆత్మజ్ఞానమే గొప్పది. ఎందుకు ఆత్మజ్ఞానం గొప్పది? ఆత్మజ్ఞానం వల్ల నువ్వెవరో, నీ పరిస్థితి ఏమిటో బాగా క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి ఆత్మజ్ఞానం అనేది మనకి తప్పనిసరిగా రావాలి. అన్యశ్రేయో అన్యదుతైవ ప్రేయః ఉభే నానార్థే పురుషంసినీతః తయోః శ్రేయః ఆదదానస్య సాధు భవతి హ్రియతే అర్ధాద్య ప్రేయ వృణీతే. అన్యశ్రేయ మీన్స్, అన్యశ్రేయ అంటే శ్రేయో మార్గం వేరే ఉంది. ఇప్పుడు మనకి తెలుసుకున్నటువంటి కర్మకాండకి భిన్నంగా మరొక ఉన్నతమైనటువంటి మార్గం ఉంది, శ్రేయో మార్గం. ఉత ప్రేయ అన్యత్ ఏవా, ప్రేయో మార్గం అనేది మరొకటి దీనికి భిన్నంగా ఉంది. ఉభే నానార్థే, ఉభే నానార్థే అంటే ఇవి రెండు అర్థము అంటే రెండు విభిన్నమైన నానా ఫలాల్ని ఇచ్చేటటువంటి విషయాలు. నానార్థే అంటే రెండు విభిన్నమైనటువంటి ఫలాన్ని ఇచ్చేటటువంటి మార్గాలు. ప్రేయో మార్గం ఒక ఫలాన్ని ఇస్తుంది, శ్రేయో మార్గం మరొక ఫలాన్ని ఇస్తుంది. పురుషం సినీత అంటే ఇవి పురుషుణ్ణి బంధిస్తున్నాయి. ఇవి అంటే ముఖ్యంగా ప్రేయో మార్గం బంధిస్తుంది. ప్రేయో మార్గం అంటే చాలా ప్రియంగా ఉంటుంది. ఇక్కడ లౌకికమైనటువంటి
భోగాల కోసం, లౌకికమైనటువంటి సుఖాల కోసం మనం ఎంచుకునేటటువంటి మార్గాన్ని ప్రేయో మార్గము అంటారు. అర్థ, కామ, ధర్మ, మోక్షాలు 4 పురుషార్థాలు ఉన్నాయి. 4 పురుషార్థాల్లో అర్థము, కామము, ధర్మము ఈ మూడింటిని కలిపి ప్రేయో మార్గము అంటారు. ఈ మూడు పురుషార్థాలు కలిపి ప్రేయో మార్గము చాలా ప్రియంగా ఉంటాయి, ప్రీతికరంగా మనకి చాలా ప్రీతిని చేస్తాయి కాబట్టి ప్రేయో మార్గము. మనకి ఈ ఆనందము, శాంతి, భద్రత ఇదిగో ఈ వస్తువుల్లో ఉంది, ఈ మనుషుల్లో ఉంది, ఈ ప్రదేశాల్లో ఉంది అనేటటువంటి ఆ ప్రగాఢమైనటువంటి కోరిక ఉంటుంది కాబట్టి ఆ వస్తువుల్లో ఆనందాన్ని చూసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు, మనుషుల్లో ఆనందాన్ని చూసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు, ప్రదేశాల్లో ఆనందాన్ని చూసుకోవడానికి ప్రయత్నిస్తాడు. కాబట్టి ఇక్కడ ఉండేటటువంటి విషయాలన్నీ, ఈ ఇంద్రియ విషయ వస్తువులన్నీ కూడా మనకి ఆనందాన్ని ఇస్తాయి కానీ ఆత్యంతికమైనటువంటి ఆనందాన్ని ఇవ్వవు. అందుకని ఇక్కడ ఉండేటటువంటి ఈ విషయ వస్తువుల నుంచి వచ్చేటటువంటి భోగ భాగ్యాలు, సుఖాలు ఇవన్నీ కూడా ప్రేయో మార్గము అని అంటారు. వీటి కోసమే మనుషులందరూ కూడా వెంపర్లాడుతూ ఉంటారు. దీనిని మించినది, శాశ్వతమైనటువంటి ఆనందాన్ని ఇచ్చేది ఆత్మవిద్య మాత్రమే. ఆత్మవిద్య మనకి కావాలి. ఈ కర్మ మార్గము ప్రేయో మార్గము, జ్ఞాన మార్గము శ్రేయో మార్గము. శ్రేయస్సు అంటే మన మంచిని కోరేది, ప్రేయస్సు అంటే మనకి ప్రియాన్ని ఇచ్చేది. ఒకటి కోరబడేది, ఒకటి కోరవలసినది, కోరదగినది. ప్రేయో మార్గం కోరబడేది. అందరూ ప్రేయో మార్గాన్ని కోరుతూ ఉంటారు. నాకు సంపదలు కావాలి, నాకు ఆస్తులు కావాలి, నాకు ఇంకా భోగభాగ్యాలు కావాలి అని ఇలా జీవితాన్ని వెళ్లబుచ్చేస్తూ ఉంటారు. కానీ శ్రేయో మార్గం అనేది అది ఆత్యంతికమైనటువంటి ఆనందాన్ని ఇచ్చేది. కోరరు కాబట్టి ప్రియమైనది కాదు, కొంచెం కష్టంగా ఉంటుంది కానీ అది ఆత్యంతికమైనటువంటి ఆనందాన్ని ఇస్తుంది. శ్రేయస్సు, మన బాగును కోరేటటువంటి మార్గము. ఇప్పుడు ఈ కర్మకాండ లేదా ఈ ప్రేయో మార్గము, జ్ఞానకాండ లేదా ఈ శ్రేయో మార్గానికి ముఖ్యంగా 7 రకాలైనటువంటి డిఫరెన్సెస్ ఉన్నాయి. ఆ 7 రకాలైన డిఫరెన్స్ ఏమిటి? ఒకటి, కర్మ మార్గము అనాత్మ సుఖాన్ని ఇస్తుంది. అనాత్మ సుఖం అంటే ఈ బాడీ మైండ్ సెన్స్ కాంప్లెక్స్కి ఆనందాన్ని ఇస్తుంది. ఈ ఆనందం అనేది టెంపరీ ఆనందం, అది ఆత్యంతికమైనటువంటి ఆనందం కాదు. ఇది కోశానందము అని అంటారు. ఆ కోశానందాన్ని ఈ కర్మకాండ లేదా ప్రేయో మార్గము మనకి ఇస్తుంది. అయితే జ్ఞాన మార్గము ఆత్మసుఖాన్ని ఇస్తుంది. ఆత్యంతికమైనటువంటి ఆనందాన్ని మనం బతికుండగానే జీవన్ముక్తి, తదనంతరం విదేహముక్తిని ఇస్తుంది. ప్రేయో మార్గంలో ఉన్నవాళ్ళు బాహ్యముఖంగా ఉంటారు. బాహ్య వస్తువుల మీద వాళ్ళ దృష్టి ఎప్పుడూ బాహ్యముఖంగా ఉంటుంది. అదే శ్రేయో మార్గంలోకి వెళ్తే నేనేమిటి, నా నిజస్వరూపం ఏమిటి అని అంతర్ముఖంగా అతని పైన ఉంటుంది. ఒకటి బాహ్యముఖం, ఒకటి అంతర్ముఖం. ఇక ప్రేయో మార్గంలో మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ మారాలి, చుట్టూ ఉన్న వాళ్ళందరూ మారితే నాకు ఆనందంగా ఉంటుంది అని ప్రతి వాళ్ళని మార్చడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. శ్రేయో మార్గంలో నేను మారాలి అని తెలుసుకుంటాం. ప్రేయో మార్గం ప్రవృత్తి మార్గము. ప్రవృత్తి మార్గం అంటే ఇంకా కావాలి, ఇంకా 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 అనేటటువంటి ఆ పంకా నడుస్తూ ఉంటుంది. ప్రవృత్తి మార్గం అది సన్యాస మార్గం కాదు. దాంట్లో వైరాగ్యం అనేది ఏ కోశాన లేదు. కానీ శ్రేయో మార్గంలో నివృత్తి మార్గం. శ్రేయో మార్గము నివృత్తి మార్గము. నివృత్తి మార్గం అంటే అన్నిటినీ త్యజించి నాకు ఆత్మవిద్య మాత్రమే కావాలి, ఆత్మానందం కావాలి అని లౌకికమైనటువంటి భోగాలు, ఇహ అముత్ర ఫలభోగ విరాగ అని చెప్పుకున్నాం కదా. ఇక ఇహలోకంలో కానీ పరలోకంలో కానీ ఆనందము నాకు అవసరము లేదు అని నివృత్తి, ఎవరైతే ఈ వైరాగ్యాన్ని పెంచుకుంటాడో అటువంటి వాడికి ఆత్మవిద్య, అటువంటి మార్గము ఆత్మవిద్యకు సంబంధించినటువంటి శ్రేయో మార్గము. ఇది ప్రియమైనది, చాలా ప్రీతిని చేకూర్చేది ఈ ప్రేయో మార్గము కర్మకాండ.
శ్రేయో మార్గము మనకు శ్రేయస్కరమైనది, మంచిని మన బాగుని కోరేది శ్రేయో మార్గము. ఇంకా ప్రేయో మార్గంలో నేను కర్త నేను భోక్త అని అనుకుని ఆ కర్తృత్వము భోక్తృత్వంతో జీవనం గడుపుతూ ఉంటాం. శ్రేయో మార్గంలో నేను అకర్తను అభోక్తను అని ఆ విధమైనటువంటి అవగాహనతో ఉంటాం. ప్రేయో మార్గము ఇహ పరలోక సుఖాల్ని ఇస్తుంది. శ్రేయో మార్గము ఆత్యంతికమైనటువంటి ఆ మోక్ష ఫలాన్ని ఇస్తుంది. కాబట్టి తయోహో శ్రేయ ఆదదానస్య సాధుః భవతి. ఎవరైతే ఈ రెండు మార్గాలు, ఈ విభిన్నమైనటువంటి రెండు మార్గాల గురించి తెలుసుకుని ఈ శ్రేయో మార్గాన్ని ఎన్నుకున్న వాళ్ళు వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు, వీరికి మేలు కలుగుతుంది అని చెప్తోంది ఈ మంత్రం. ఇక్కడ ఈ లోకంలో 3 మార్గాలు ఉంటాయి. ఒకటి కర్మ మార్గము, ఉపాసనా మార్గము, జ్ఞాన మార్గము. మరి భక్తి మార్గం చెప్పలేదంటే భక్తి అన్నిట్లోనూ అంతర్లీనంగా ఉంటుంది. అది ఈ సరస్వతి నది ఎట్లాగా అంతర్ముఖంగా ఉండి మనకి బాహ్యంగా కనిపించదో ఆ విధంగా భక్తి అనేది అనుస్యూతంగా ఈ అన్ని మార్గాల్లోనూ నడుస్తాం. భక్తి లేకుండా ఏది ఉండదు. ఈ మూడిట్లోనూ మనకి కాయిక భక్తి, తర్వాత వాచిక భక్తి, మానసిక భక్తి ఉంటుంది. వాటితోటి మనం రకరకాలైనటువంటి కర్మకాండలు చేస్తూ ఉంటాం. అయితే ఈ ప్రేయో మార్గం కన్నా కూడా శ్రేయో మార్గమే చాలా మంచిది అన్నట్టుగా ఈ మంత్రంలో మనకు తెలుస్తుంది. శ్రేయ సాధు భవతి. శ్రేయ సాధు భవతి అంటే ఈ శ్రేయో మార్గాన్ని ఎన్నుకున్న వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు, కానీ వాళ్ళే అసలు సిసలైనటువంటి మార్గాన్ని ఎన్నుకున్న వాళ్ళు. వాళ్ళకే శాంతి, భద్రత, ఆనందం లభించేటటువంటి అవకాశం ఉంది. ఉభే నానార్థే అంటున్నాడు. ఉభే నానార్థే అంటే ఇవి రెండు విభిన్న. అర్థము అంటే ఫలం. ఇక్కడ నానా అర్థే అంటే అనేక రకాలైనటువంటి ఫలాలను ఇచ్చేటటువంటి వ్యవహారము. అదే ప్రేయో మార్గాన్ని ఎవరు ఎన్నుకుంటారు? ఎవరైతే ఈ లౌకికమైనటువంటి విషయాలు కావాలనుకుంటారో సహా అర్ధాత్ హ్రియతే. సహా అర్ధాత్ హ్రియతే అంటే ఎవరైతే ప్రేయో మార్గాన్ని ఎన్నుకుంటారో అతను పతనం అవుతున్నాడు. అతను ఈ శరీరాన్ని తెచ్చుకున్నటువంటి ఆ లక్ష్యాన్ని పొందలేక ఈ జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నాడు అని ఇక్కడ యమధర్మరాజు మనకి 2 మార్గాలు ప్రపోజ్ చేశాడు. ప్రేయో మార్గం ఒకటి ఉంటుంది, శ్రేయో మార్గం ఒకటి ఉంటుంది. ప్రేయో మార్గము చాలా మనకి సుఖాన్ని, ఆనందాన్ని ఇస్తుంది, మనకి ప్రీతికరంగా ఉంటుంది, అందరూ కోరేటటువంటి మార్గం ఇదే. కానీ దీన్ని మించినటువంటి మార్గము శ్రేయో మార్గము. ఇది కోరవలసినటువంటి మార్గము, కోరదగిన మార్గము, కానీ కోరబడటం లేదు అని ఆ 2 మార్గాల గురించి చెప్పాడు. 2 మార్గాల గురించి చెప్పి ఏమంటాడు? 2 మార్గాలు విభిన్నంగా ఉంటాయి. విభిన్నంగా అంటే ఒకటి ఉత్తరం అయితే ఒకటి దక్షిణం అవుతుంది. అంటే ఒకటి కోరుకున్నట్టయితే ఇంకొక దానికి దూరం అయిపోతాం. రెండింటినీ కోరుకునేటటువంటి అవకాశం లేదు. ఢిల్లీ సైడ్ ప్రయాణం చేయాలనుకోండి, మనం కేరళ వెళ్ళేటటువంటి ట్రైన్ పట్టుకుంటే ఢిల్లీకి వెళ్ళలేం. ఎందుకంటే ఒకటి దక్షిణ వైపు ఉంది, ఒకటి ఉత్తరం వైపు ఉంది. ఉత్తరం వైపుకి మీరు వెళ్ళినట్టయితే దక్షిణానికి దూరంగా వెళ్ళిపోతారు. దక్షిణం వైపు మీరు వెళ్ళినట్టయితే ఉత్తరానికి దూరంగా వెళ్ళిపోతారు. కాబట్టి 2 మార్గాలు మనం ఎన్నుకుందాము, రెండిటి యొక్క లాభాన్ని పొందుదాం అంటే కుదరదు. ఇవి పరస్పరము విరుద్ధంగా ఉంటాయి, పరస్పరము ఆపోజిట్గా ఉంటాయి కాబట్టి ఏదో ఒక్కటి మాత్రమే కోరుకోవాలి. సాధారణంగా ప్రజలు కోరుకునేటటువంటి మార్గము ప్రేయో మార్గము. దానికి పెద్ద విద్య అక్కర్లేదు, ప్రతి వాళ్ళు కోరుకునేదే ప్రేయో మార్గము. వేదం ఏం చెప్తుంది? శ్రేయో మార్గాన్ని కోరుకుని ఈ శ్రేయస్సు వల్ల మీరు ఈ పునరపి మరణం పునరపి జననం అనేటటువంటి సంసార చక్రాన్ని దాటండి అని పదే పదే చెప్తాను. 2వ మంత్రం చూద్దామండి. శ్రేయశ్చ ప్రేయశ్చ మనుష్యమేతః తౌ సంపరీత్య వివినక్తి ధీరః శ్రేయో హి ధీరోభి ప్రేయో ప్రేయసో వృణీతే శ్రేయో హి ధీరోభి ప్రేయసో వృణీతే
ప్రేయో మందో యోగక్షేమాత్ వృణీతే శ్రేయశ్చ ప్రేయశ్చ మనుష్యమేత. ఈ శ్రేయో మార్గము ప్రేయో మార్గము రెండూ కూడా ఈ మనుషుని సమీపిస్తాయట. మనుషుడి దగ్గరికి వెళ్ళి నన్ను ఎన్నుకో అంటే నన్ను ఎన్నుకో అని అడుగుతూ ఉంటాయి. ఈ రెండు మార్గాలు కూడా మనిషి యొక్క సన్నిధిలోకి వెళ్తాయి అంటే మనిషికి అందుబాటులో ఉన్నాయి. అతను ఎన్నుకోవాలి ఏ మార్గం కావాలి, ప్రేయో మార్గం కావాలా శ్రేయో మార్గం కావాలని ఎన్నుకోవాలి. ఎన్నుకుని అతను ఏదైతే శ్రేయస్సుని అనుకుని శ్రేయో మార్గాన్ని ఎన్నుకుంటాడో అటువంటి వాడు ఉద్ధరింపబడతాడు, రెండో వాడు పతనం అయిపోతాడని ముందు మంత్రంలో చెప్పుకున్నాం. తౌ సంపరీత్య వివినక్తి ధీర. ఈ తౌ సంపరీత్య వివినక్తి ధీర అంటే ఈ రెండిట్లోనూ లాభ నష్టాన్ని బేరీజు వేసుకుంటాడు. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, రకరకాలైనటువంటి ఆ వ్యత్యాసాలు చెప్పుకున్నాం శ్రేయో మార్గంలోనూ ప్రియో మార్గంలోనూ. ప్రియో మార్గము మనం ఎంతసేపు ఇక్కడ ఉండేటటువంటి భోగభాగ్యాన్ని అనుభవింపజేసి మళ్ళీ జన్మనిస్తాయి. మనకున్నటువంటి ప్రారంభ కర్మను బట్టి ఇంకా జన్మలు కొనసాగుతూ ఉంటాయి. తాత్కాలికంగా మనకి ఆనందం దొరుకుతుంది. శ్రేయో మార్గంలో ఇంకా మరో జన్మ లేకుండా ఇక్కడ ఉండగా ఆనందం దొరుకుతూ దీని తదనంతరం అంటే దేహ పతనానంతరం విదేహముక్తి వచ్చి ఇంకా పునరపి మరణం పునరపి జన్మ అనేటటువంటి వ్యవహారం ఉండదు. కాబట్టి శ్రేయో మార్గం అనేది ఎప్పటికీ గొప్పది. తౌ సంపరీత్య వివినక్తి ధీర. ఈ రెండింటినీ బాగా సంపరీత్య బాగా విశిదంగా పరిశీలన చేసి దీన్ని ఆకళింపు చేసుకుని ఏది మంచిది ఏది సరైనది కాదు అనేటటువంటి అవగాహనని కల్పించుకుని వివినక్తి ధీర. వివినక్తి అంటే వివేకవంతుడైనటువంటి ధీరుడు. ధీరుడు అంటే కండలున్నవాడని కాదు. ఎవరికైతే ఈ వివేకం అనేది ఉందో నిత్యానిత్య వస్తు వివేకము, ఏది నిత్యమో ఏది అనిత్యమో అనేటటువంటి వివేకం ఎవరికైతే ఉందో అటువంటి వ్యక్తి ధీరుడు. ఆ ధీరుడు ఏం చేస్తాట, శ్రేయోహి ధీరో అభిప్రేయోసి వృణీతే. అభి అనేది ఈ వృణీతే ముందు పెట్టాలి. ప్రేయస అభివృణీతే. ధీర. ధీర అంటే ఎవరైతే వివేకవంతుడో అటువంటి వివేకవంతుడు శ్రేయో మార్గాన్ని ఎన్నుకుంటాడు. శ్రేయో మార్గాన్ని ఎన్నుకుని ఆ శ్రేయో మార్గం వల్ల అతను ఉద్ధరింపబడతాడు. ఉద్ధరేద్ ఆత్మనాత్మానం ఆత్మానం అవసాదయేత్. ఆత్మ ఏవ ఆత్మనా బంధు ఆత్మ ఏవ రిపురాత్మన. ఎవరి ఆత్మని వాళ్ళే ఉద్ధరించుకోవాలి. ఇక్కడ ఆత్మ అంటే ఎవరి శరీరాన్ని, ఎవరి యొక్క ఈ బాడీ మైండ్ సెన్స్ కాంప్లెక్స్ని వాళ్ళే ఉద్ధరించుకోవాలి. అంటే ఎవరి మనస్సుతోటి వాళ్ళే దాన్ని ఉద్ధరించుకోవాలి. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో అంటుంది శాస్త్రం. మనస్సే మిమ్మల్ని గట్టెక్కించినా మనస్సే మిమ్మల్ని బంధించినా కూడా ఆ మనస్సుతోటి మనోజయం చేసుకోవాలి. మనోజయం చేసుకుని ఈ ఆత్మ విద్యలోకి ప్రవేశించాలి. ఈ జీవితంలో మనకి అనేక రకాలైనటువంటి అవకాశాలు, అనేక రకాలైనటువంటి ఆకర్షణలు కనిపిస్తూ ఉంటాయి. ఈ ఆకర్షణలో ఏది ఎన్నుకోవాలి అనేటటువంటి విషయం, ఆ ఘర్షణ ఎప్పుడు వస్తుందంటే ఎన్నుకునే అవకాశం ఉన్నప్పుడు. ఇప్పుడు శ్రేయో మార్గాన్ని ఎన్నుకోవాలా ప్రేయో మార్గాన్ని ఎన్నుకోవాలా అనేటటువంటి ఆ చాయిస్ ఉన్నప్పుడు మనకి ఆ సంఘర్షణ అనేది మొదలవుతుంది. ఈ సంఘర్షణ అనేది కేవలం మనిషికి మాత్రమే ప్రత్యేకమైంది. ఈ పశుపక్షాదులకి సంఘర్షణ లేదు. ఎందుకంటే వాటికి ఎప్పుడూ ఆ ఇన్స్టింక్ట్ వల్ల వాటి యొక్క జీవితం సాగుతుంది, కానీ వాటికి ఇది ఎన్నుకోవాలి, ఇది ఈ విధంగా చేయాలి అనేటటువంటి ఫ్రీ విల్ లేదు. ఫ్రీ విల్ లేదు కాబట్టి ఒక ఇల్లు కట్టుకోవాలి లేదా బాగా సంపాదించాలి ఇటువంటి వ్యవహారం లేదు. అందుకని శ్రేయస్సు ప్రేయస్సు రెండు మనిషిని సమీపిస్తాయట. సమీపించి నన్ను ఎన్నుకో అంటే నన్ను ఎన్నుకో అన్నట్టుగా అవి అతని ముందు నుంచుంటాయి. ఈ వివేకవంతుడైనటువంటి ఈ ధీరుడు శ్రేయో మార్గాన్ని ఎన్నుకుంటాడు.
ఇదేమిటండి శ్రేయో మార్గాన్ని ఎందుకు ఎన్నుకుంటాడు? అవి సుఖాన్ని ఇచ్చేటటువంటి ప్రేయో మార్గాన్ని ఎందుకు అతను వదులుకుంటున్నాడు అని మనం ప్రశ్నించినట్టయితే, ఈ ప్రేయో మార్గంలో ఆనందం ఉంది, కానీ అది శాశ్వతమైనది కాదు. శాంతి ఉంది, అది శాశ్వతమైనది కాదు. మనకి భద్రత ఉంది అనుకుంటున్నాం కానీ నిజంగా లేదు. ఇవన్నీ అశాశ్వతమైనటువంటి ఆనందాలు, అశాశ్వతమైనటువంటి శాంతి, అశాశ్వతమైనటువంటి భద్రతని ఇస్తున్నాయి. వీటిలో 3 రకాలైనటువంటి దోషాలు ఉంటాయని మనం పదే పదే చెప్పుకుంటున్నాం. మొట్టమొదటి దోషం దుఃఖ మిశ్రితత్వము. ఎంత ఆనందం వస్తున్నా, ఎంత సంపద ఉన్నా, ఎంత భోగభాగ్యాల్ని అనుభవిస్తున్నా కూడా ఈ 3 దోషాలు తప్పనిసరిగా ఉంటాయి. ఆ 3 దోషాలు ఏమిటి? ఆ 3 దోషాలు, ఒకటి దుఃఖ మిశ్రితత్వము. రెండోది దుఃఖ మిశ్రితత్వం అంటే ప్రతి ఆనందం వెనుక ఒక దుఃఖం పొంచి ఉంటుంది. దుఃఖం పొంచి ఉంటుందంటే ఆనందాన్ని ఎంతవరకు అనుభవిస్తామో, ఎప్పుడుది కరిగిపోతుందో అనేటటువంటి దుఃఖం పొంచి ఉంటుంది. ఆ ఆనందం మనకి ఆత్యంతికమైనటువంటి ఆనందము కాదు. ప్రతి ఆనందము, ప్రతి భద్రత వెనకాల దుఃఖం ఉంటుంది. ఇది ఆత్యంతికమైనది కాదు, ఇది ఆత్యంతికమైనది కాదు. ఇది తొందరగా రాలిపోయేది. కాబట్టి దీన్ని మనం ఎలా కాపాడుకోవాలి అనేటటువంటి దుఃఖం మనిషిని పీడిస్తూ ఉంటుంది. ఆ దుఃఖ మిశ్రితత్వం ఒకటి దీంట్లో ఉండేటటువంటి దోషము. తర్వాత అతృప్తికరత్వము. అతృప్తికరత్వం అంటే దేనిలోనూ తృప్తి అనేది ఉండదు. ఎంత ఉన్నా కూడా ఇంకా ఇంకా కావాలి, ఇంకా తనకన్నా ఉన్నతమైన వాడు చూసుకుని ఇతను ఈర్ష్యపడుతూ ఉంటాడు. అతనిలా అవ్వాలి అనేటటువంటి ఆ కోరిక ప్రగాఢంగా ఉండడం వల్ల ఆ సాధన ఎంతసేపు ప్రయోమార్గం వైపు పోతుంది. ఆ సంపాదన ఇంకా సంపాదించాలి, ఇంకా సంపాదించాలి అని ఆ వెంపర్లాట ఇంకా నడుస్తూనే ఉంటుంది. తృప్తి అనేది ఏ కోసానా ఉండదు. ఆ తృప్తి అనేది ఉంటేనే ఇక్కడ ఈ శ్రేయో మార్గానికి వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. తృప్తి లేని వ్యక్తికి ఈ శ్రేయో మార్గము పనికిరాదు. బంధకత్వము. బంధకత్వము అంటే ఏమిటి? ప్రతిదీ బంధిస్తుంది. ఇక్కడ వస్తువులు బంధిస్తూ ఉంటాయి, మనుషులు బంధిస్తూ ఉంటారు, ప్రదేశాలు బంధిస్తూ ఉంటాయి, సంఘటనలు బంధిస్తూ ఉంటాయి. ఈ ప్రేయో మార్గంలో ఉండేటటువంటి దుఃఖకరమైనటువంటి విషయం ఈ బంధకత్వము. బంధకత్వం ఎందువల్ల? బంధిస్తే ఏమిటండి ప్రాబ్లం మీకంటే, ఆ బంధించినటువంటి వస్తువులు ఏవి కూడా శాశ్వతమైనవి కాదు. చూస్తూనే మీ ముందు నుంచి రాలిపోతూ ఉంటాయి. రాలిపోతూ ఉండేసరికి మనకి లేనిపోని దుఃఖం వస్తూ ఉంటుంది. అందుకని ఇది వస్తువులు బంధిస్తూ ఉంటాయి, పరిస్థితులు బంధిస్తూ ఉంటాయి. ఈ విధంగా బంధకత్వం కలిగి ఉంటుంది. దుఃఖ మిశ్రితత్వము, అతృప్తికరత్వము, బంధకత్వము. ఈ 3 దీనిలో ఉండేటటువంటి దోషాలు. ఈ దోషాలు లేనటువంటి ఆనందాన్ని ఇచ్చేటటువంటి మార్గము ఆ శ్రేయో మార్గము. ఆ శ్రేయో మార్గాన్ని ఎవరైతే ఎన్నుకుంటారో అతను ధీరుడు, వివినక్తి ధీరః అని చెప్పాడు. ఆ లోకంలో ఉండేటటువంటి ఆనందాలన్నింటినీ అతి సమీపంలో పరిశీలన చేసి వాటిలో ఉండేటటువంటి లోపాలను తెలుసుకుని, ఈ లోపాలు లేనటువంటి శ్రేయో మార్గం నాకు కావాలి అని ఎన్నుకునేవాడు ధీరుడు. ఇలా ఎన్నుకోకుండా ఎవరైతే ఇంకా ఈ ప్రేయో మార్గంలోనే పడి కొట్టుకుంటూ ఉంటారో, ఈ ప్రేయో మార్గమే నాకు కావాలి, శ్రేయో మార్గము వద్దు. చాలామంది చెప్పేస్తూ ఉంటారు, నాకు మోక్షం అవసరం లేదు, మోక్షం వచ్చే జన్మలో చూసుకుంటారండి అంటారు కొంతమంది. వచ్చే జన్మలో ఏమవుతాడో వీడికి ఏం తెలుసు? ఆ విధంగా పోస్ట్ పోన్ చేసేస్తూ ఉంటారు. ఎవరైతే ఈ ప్రేయో మార్గంలో చిక్కుకుని ఈ శ్రేయో మార్గాన్ని నిర్లక్ష్యం చేస్తారో అటువంటి వాడిని ఈ మంత్రం మందహ అంటుంది. మందహ అంటే
తెలివి తక్కువవాడు అని. బుద్ధిహీనుడు. అటువంటి మందః ప్రేయః యోగక్షేమాత్ వృణీతే. అటువంటి మందుడు ఏం చేస్తాట? ప్రేయః అంటే ప్రేయో మార్గాన్ని యోగక్షేమాత్ వృణీతే, యోగక్షేమాల కోసం కోరుకుంటాడు. ఈ యోగక్షేమాలంటే ఏమిటండి? యోగక్షేమాలంటే యోగము అనేది మన దగ్గర లేనటువంటి వస్తువు ఏదో ఉందో ఆ లేని వస్తువుని మనం తెచ్చిపెట్టుకోవడాన్ని యోగము అంటారు. మీకు గృహం లేదు, ఆ గృహాన్ని అమర్చుకున్నారు, సంపాదించారు, లోన్ తీశారు, ఆ విధంగా ఒక ఇంటిని అమర్చుకున్నారు అంటే గృహయోగం వచ్చింది. పెళ్ళి కాలేదు, ఒక చక్కని కన్యని చూసి ఆ కన్యతోటి వివాహం చేసుకున్నారు, అప్పుడు వివాహ యోగము అంటారు. పిల్లలు కలిగారు, పుత్రయోగము. ఈ విధంగా మనకి ఏది లేదో ఆ లేని వస్తువు మన దగ్గర ఉండడాన్ని యోగము అని చెప్తారు. యోగము అంటే ఆ విధంగా మనం సమకూర్చుకోవడం, ఏదైతే మన దగ్గర లోపిస్తుందో ఆ లోపించినటువంటి విషయాన్ని మనం పూరించుకోవడం అన్నమాట యోగము. క్షేమము అంటే మన దగ్గర ఉన్నటువంటి ఉన్న వస్తువుని నిలబెట్టుకోవడం, దాన్ని క్షేమము అని అంటారు. వస్తువు వచ్చింది కానీ అది 4 కాలాల పాటు నిలబడలేదు, జారిపోయింది, మళ్ళీ దుఃఖం వస్తుంది. ఆ విధంగా యోగక్షేమాత్, వస్తువులు సేకరిస్తూ ఉండడం, యోగం 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 అని ఆ వస్తువులన్నీ సేకరించుకుంటూ ఉంటాం, ధనం సేకరిస్తూ ఉంటాం, ఇంకా ఆస్తులు పోగేస్తూ ఉంటాం, ఇదంతా యోగం. కానీ దాన్ని నిలబెట్టుకోవాలి, ఆ నిలబెట్టుకోవడం అనేది క్షేమము. చాలా కష్టపడి సంపాదించి ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టకుండా ఆ డబ్బుని చాలా రక్షణ చేస్తూ బతుకుతాడు. కానీ ఆ వచ్చేటటువంటి తదుపరి ఇతని కుటుంబీకులు దాన్ని మొత్తం అంతా కూడా పాడు చేసేస్తారు. ఈ విధంగా ఇక్కడ ఉండేటటువంటి ధనం కానీ సంపదను కానీ ఏది కూడా నాకు ఆత్యంతికమైనటువంటి ఆనందాన్ని ఇవ్వవు. కాబట్టి మందః యోగక్షేమాత్ ప్రేయః వృణీతే. మందుడు ఎవరైతే తెలివి తక్కువవాడో అటువంటి తెలివి తక్కువ వ్యక్తి ఇగో యోగక్షేమాత్ ప్రేయః వృణీతే, యోగక్షేమాల కోసం ప్రేయస్సుని ఎన్నుకుంటాడు. యోగక్షేమాల్లో ఆర్జనే దుఃఖం అంటారు. ఆ వస్తువుని సంపాదించుకోవడంలో పుట్టెడు దుఃఖం ఉంటుంది. తర్వాత ఆర్జనే దుఃఖం వచ్చిన తర్వాత వస్తువుని కష్టపడి సంపాదించుకున్నాడు, రక్షణే దుఃఖం. ఒక ఇల్లు కష్టపడి అప్పు చేసి కొనుక్కున్నాడు అనుకోండి, కొనుక్కుంటే అప్పు తీర్చడం కష్టమైపోతుంది, అప్పు భారం ఎక్కువైపోయింది, అది నిలబడుతుందో లేదో అనేటటువంటి దుఃఖం. ఆ దుఃఖం వల్ల దానికి రక్షణే దుఃఖం, దాన్ని రక్షించుకోవడంలో దుఃఖం. ఆ అప్పు భారం ఎక్కువైపోయి అప్పిచ్చిన వాడు ఇల్లు పట్టుకుపోయాడు. ఇల్లు పట్టుకుపోతే అప్పుడేమైంది? నాశే దుఃఖం. ఆ వచ్చినటువంటి వస్తువు నాశనం అయిపోయింది, మన నుంచి దూరం అయిపోయింది కాబట్టి మళ్ళీ దుఃఖం. మనకి 3 పరిస్థితుల్లోనూ దుఃఖమే వస్తుంది. ఆ వస్తువు సంపాదించడంలో శ్రమించాలి, చాలా కష్టపడాలి, కష్టపడితే ఆ వస్తువు మన దగ్గరికి వస్తుంది. కాబట్టి ఆర్జనే దుఃఖం, రక్షణే దుఃఖం, నాశే దుఃఖం. ఎక్కడా దుఃఖం లేనటువంటి వ్యవస్థ మనకు కనిపించటం లేదు. ఈ ప్రేయో మార్గంలో మనకి ఆనందం ఉంది అనేదో అనుకుంటాం కానీ ఎక్కడా ఆనందం కనిపించట్లేదు. కాబట్టి యోగక్షేమాత్ వృణీతే, దీన్ని సంపాదించుకోవడం, రక్షించడం, దీంట్లోనే వాడి జీవితం అంతా కూడా వెళ్ళబుచ్చేస్తున్నాడు.
భగవంతుడు ఏమంటున్నాడు? అనన్యశ్చింతయంతో మాం యోగక్షేమాత్ అహం వహామి. భగవంతుడు పరమాత్ముడు యోగక్షేమాత్ అహం వహామి అని చెప్తాడు భగవద్గీతలో. మీ యోగక్షేమాలని నాకు కాంట్రాక్ట్ ఇవ్వండి, నేను మీ యోగక్షేమాన్ని చూసుకుంటాను అని భగవంతుడు అభయాన్ని ఇస్తున్నాడు. అంటే ఆయన్ని కానీ మీరు నమ్ముకున్నట్టయితే మీ యోగక్షేమాలు ఆయనే చూసుకుంటాడు అన్న నా మీద మీరు భారం వేసి, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ యోగం అండ్ క్షేమం, నాకు వాటిని అప్పచెప్పి మీరు నిశ్చింతగా ఉండండి అని భగవంతుడే భగవద్గీతలో మనకి అభయం ఇచ్చాడు. ఈ యోగక్షేమాల యొక్క కాంట్రాక్టు ఆ భగవంతుడికి ఇవ్వండి. అంటే ఆయన ఎంత అల్పమైనటువంటి సంతోషో మీకు ఆ శ్లోకాల్లో తెలుస్తుంది. పత్రం పుష్పం ఫలం తోయం అంటారు. మీ యోగక్షేమాలు రక్షించడానికి ఆయన యొక్క ఫీజు ఏమిటి? పత్రం ఫలం పుష్పం. మీరు కేవలం ఒక పత్రం ఇవ్వండి చాలు, పుష్పం ఇవ్వండి చాలు, ఒక ఫలాన్ని ఇవ్వండి చాలు అని పత్రం ఫలం పుష్పం అని ఆయన పరమాత్ముడే చెప్పుకున్నాడు. మీరేది పెద్ద ఫీజు ఇవ్వక్కలేదు. అయితే ఇక్కడ ఉండేటటువంటి ప్రజానీకానికి డౌటు. ఎందుకు డౌట్ అంటే ఇక్కడ ఉండేటటువంటి కాంట్రాక్టర్లు ఎవరు వాళ్ళ మాట నిలబెట్టుకోవట్లేదు. మరి భగవంతుడు ఎక్కడ నిలబెట్టుకుంటాడండి అని ఒక ఆశంక. అలా కాకుండా మీరు ఎవరైతే యోగక్షేమాన్ని ఆ భగవంతుడికి అప్పచెప్పి ఆత్యంతికమైనటువంటి శ్రేయో మార్గాన్ని ఎన్నుకున్నారో అటువంటి వాడికి ఆనందమే ఆనందము. ఈ స్వామి దయానంద సరస్వతి చెప్తూ ఉంటారు, సమస్య నువ్వే, పరిష్కారం కూడా నువ్వే. అంటే ఈ సమస్య ఎందువల్ల వస్తుంది? నేను ప్రియో మార్గాన్ని ఎన్నుకుని ప్రియో మార్గమే నాకు ఆత్యంతికమైనటువంటి ఆనందాన్ని ఇస్తుంది అని సమస్యను నేనే తెచ్చుకున్నాను. ఆ సమస్య నుంచి నేను బయటపడాలి అంటే ప్రియో మార్గం నుంచి బయటపడాలి. ఆ ప్రియో మార్గంలో ఉండి ప్రియో మార్గమే నాకు ఆత్యంతికమైనటువంటి ఆనందాన్ని ఇస్తుంది అని అనుకున్నంత వరకు నాకు ఆనందం దొరకదు. అందుకని ఆనందం కావాలి అంటే ప్రియో మార్గం నుంచి శ్రేయో మార్గాల్లోకి నేను వెళ్ళినట్టయితే నాకు ఆనందం దొరుకుతుంది. మనకి కర్మయోగము, కేవల కర్మ అని రెండు ఉన్నాయి. కేవల కర్మ అంటే ఈ సకాముకంగా ఈ కర్మలు చేయడం ఏదైతే ఉందో ఈ ప్రేయో మార్గం అంతా కర్మయోగం కింద వస్తుంది. ప్రేయో మార్గం అంతా కేవల కర్మ కింద వస్తుంది. కర్మయోగంలో మనం మన యొక్క ఆనందానికి కాకుండా 10 మందికి పనికొచ్చేటటువంటి పనులని స్వీకరించి ఆ పనుల్ని ఈశ్వరార్పణ బుద్ధితోటి చేస్తాం. ఈశ్వర ప్రసాదంగా దాని నుంచి వచ్చేటటువంటి ఆ ఫలాన్ని స్వీకరిస్తాం. కాబట్టి అక్కడ ఈ కాముకత్వం చాలా తక్కువ ఉంటుంది. ఇది కేవల కర్మ నుంచి కర్మ మార్గానికి ఎవరైతే వెళ్తూ ఉంటారో ఆ కర్మ మార్గం కూడా జ్ఞాన మార్గంలో ఒక భాగమే. ఎందుకంటే అది మొదటి మెట్టు. ఎవరైతే కర్మ మార్గానికి ఆల్రెడీ కర్మ మార్గంలో ఎవరైతే ప్రవేశించారో వాళ్ళు నెక్స్ట్ జ్ఞాన మార్గంలోకి ప్రవేశించబోతున్నారు. కాబట్టి ఆ కర్మ మార్గాన్ని కూడా జ్ఞాన మార్గంలోకే పెట్టుకుంటాం మనం. ఈ కర్మ మార్గము ఈశ్వరార్పణ బుద్ధితో పనిచేయడం, ఈశ్వర ప్రసాద బుద్ధితోటి మనం ఆ విషయాల్ని స్వీకరించడం, నిత్య నైమిత్తిక కర్మలు చేయడం, పంచమహాయజ్ఞాలు చేయడం. ఈ విధంగా వచ్చేసి చిత్తశుద్ధి, చిత్త ఏకాగ్రత, చిత్త నైష్కల్మ్యము, చిత్తశుద్ధి, చిత్త ఏకాగ్రతని పొంది ఆ జ్ఞాన మార్గంలోకి ఎవరైతే ప్రవేశిస్తారో అతడు ధీరుడు, అతడే అసలు శిశులైనటువంటి ధీరుడు అని శాస్త్రం చెప్తోంది. సత్వం ప్రేయాన్ ప్రియాన్ సకామాన్ అభిధ్యాయన్ నచికేతో అత్యస్రాక్షి నైతాం శృంకాం విత్తమయీమవాప్తో
యస్యాం మజ్జంతి బహవో మనుష్యా. అత్యస్రాక్షి. అత్యస్రాక్షి అంటే వీటినన్నిటినీ తృణీకరించావు, పరిత్యజించావు. వీటిని పరిత్యజించావు. కామాహ. కామాహ అంటే విషయ వస్తువులు. ఈ ఇంద్రియాలకి విషయ వస్తువులు ఉంటాయి. కళ్ళు దృశ్యాలను చూస్తూ ఉంటుంది, దృశ్యాలన్నీ విషయ వస్తువులు. చెవి శబ్దాలను వింటూ ఉంటుంది, నాలుక రుచులు కోరుతూ ఉంటుంది. ఈ విషయ వస్తువులన్నింటినీ కూడా పరిత్యజించావు అంటే మనోనిగ్రహము, ఇంద్రియ నిగ్రహము నీకు బాగా పుష్కలంగా ఉన్నాయి. ప్రియాన్. ప్రియ రూపాంశ. ప్రియాన్. ప్రియాన్ అంటే చాలా ప్రీతికరమైనటువంటి వస్తువులు. ఈ మామిడి పళ్ళు వస్తూ ఉంటాయి. ఈ మామిడి పళ్ళు రాగానే విపరీతమైన కోరిక ఉత్పన్నం అవుతుంది. ఎలాగైనా అది ఇంట్లో తెచ్చిపెట్టుకుని తినాలి. మాకు తెలిసిన వ్యక్తి ఒక ఆయన ఉండేవారు. ఆయన డయాబెటిక్ పేషెంట్. ఆ డయాబెటిక్ పేషెంట్ అయి ఉండి ఆయన చాలా కఠినమైనటువంటి ఉపవాసము, తర్వాత కఠినమైనటువంటి ఈ ఆహార నియమాన్ని పాటిస్తూ ఉండేవాడు. ఫంక్షన్స్కి ఎక్కడొచ్చినా కూడా స్వీట్స్ తినేవాడు కాదు, చాలా అల్పంగా తీసుకునేవాడు. ఆరోగ్యానికి పెద్దపీట వేస్తూ ఉండేవాడు. అటువంటిది ఒకరోజు ఆయన ఒక బుట్టతోటి వచ్చాడు, ఎదురు వస్తున్నాడు, ఇంటికి వెళ్తున్నాడు. ఏమిటండి ఆ బుట్ట అంటే మామిడి పళ్ళు. ఆ మామిడి పళ్ళ దగ్గర ఆయనకి కంట్రోల్ లేదు. అంతా కంట్రోల్ చేసుకున్నాడు కానీ మామిడి పళ్ళ దగ్గర మాత్రం కంట్రోల్ లేదు. ఈ విధంగా మనకి ఇక్కడ ఉండేటటువంటి విషయ వస్తువులని కూడా ఆకర్షిస్తూ ఉంటాయి. అవి చాలా ప్రియంగా ఉంటాయి. వాటి వల్ల మనకి ఆనందం వస్తుంది అని వాటి ముఖంగా మన ప్రయాణం అంతా ఈ బాహ్యంగా ఉంటుంది. ప్రియరూపాంశ. ప్రియరూపాంశ అంటే ఆకర్షితమైనటువంటి రూపాలు కలిగి ఉంటాయి. ప్రియంగా ఉంటాయి, ఆకర్షిస్తూ ఉంటాయి. హే నచికేత, సత్వం అభిధ్యాయన్ నైతాం శృంకాం విత్తమయీం బహవః మనుష్య. హే నచికేత, సత్వం అభిధ్యాయన్, నువ్వు వీటన్నిటినీ బాగా ఆలోచించి పరిశీలించి ఏది మంచిది, ఏది శ్రేయస్సునిస్తుంది, ఏది శ్రేయస్సుని ఇవ్వదు అనేటటువంటి విషయాన్ని బాగా ఆకళింపు చేసుకుని నువ్వు వీటన్నిటినీ అత్యస్రాక్షి. అత్యస్రాక్షి అంటే పరిత్యజించావు, వీటన్నిటినీ వద్దని చెప్పేశావు. చాలా గొప్ప వరాల్ని ఆయన అతని ముందు పరిచాడు. వాటిని అవివేకంతో తర్వాత దానికి పరిణతి లేకుండా చెప్పడం కాదు, చిన్న పిల్లవాడు చెప్పినటువంటి చేష్ట కాదు. చాలా వివేకంతో వాటిని విశ్లేషణ చేస్తూ, ఇదిగో వీటిలో ఎటువంటి శాశ్వతత్వం లేదు, ఎటువంటి ఆనందము, పరిపూర్ణమైనటువంటి ఆనందం లేదు, నాకు ఆ పూర్ణత్వం కావాలి. ఆ పూర్ణత్వాన్ని ఎప్పుడైతే నేను సంపాదించానో అప్పుడు నాకు ఈ ఆనందం అనేది అలవోకగా దొరుకుతుంది అని అతను ఆనందం యొక్క స్వరూపాన్ని తెలుసుకున్నాడు. కాబట్టి ఆ ఆనందాన్ని, ఆత్యంతికమైనటువంటి ఆనందాన్ని కోరుకున్నాడు. బహవః మనుష్య యస్యాం మజ్జంతి. చాలా మంది మనుష్యులు ఇటువంటి కోరికలు వాటిలో ఎక్కువ నిమగ్నమై ఉంటారు. బహవః మనుష్య మజ్జంతి. ఎవరైతే ఈ ప్రజలంతా కూడా మునిగిపోయి ఉంటారో, తల మునకల ఈ రకమైనటువంటి కోరికలతోటి వాళ్ళ జీవితం అంతా కూడా వెడబుచ్చేస్తూ ఉంటారో, అటువంటి కోరికలన్నీ నువ్వు తృణప్రాయంగా భావించి వాటిని అన్నింటినీ త్యజించావు. నైతాం శృంకాం విత్తమయీం అత్యస్రాక్షి అంటే నైతాం శృంకాం విత్తమయం, చాలా ఖరీదైనటువంటి నీకు ఆ శృంఖాం అంటే ఆ మాలని నీకు ఇచ్చా, నెక్లెస్ నీకు ఇచ్చా. ఆ నెక్లెస్ నువ్వు చూసి దాన్ని అప్రిషియేట్ చేసావు, కానీ
అక్కర్లేదని నాకు మళ్ళీ తిరిగి ఇచ్చేసావు. దాని నుంచే నీ యొక్క ఆ పరిణతి, నీ యొక్క వైరాగ్యము నాకు బాగా బోధపడుతోంది అని ఇంతవరకు ఏం చేశాడు, ఈ 2 మార్గాల గురించి చెప్పి 2 మార్గాల యొక్క గొప్పదనం చెప్పి ఆ 2 మార్గాల్లో ఏది ఎన్నుకోవాలి ఏది ఎన్నుకోకూడదు, ఎందుకు మందుడు ఈ ప్రేయో మార్గాన్ని ఎన్నుకుంటాడు అనే విషయాన్ని చెప్తూ యోగక్షేమాత్ ప్రేయ వృణీతే, ఈ యోగక్షేమాల కోసం అని చెప్పేసి ఈ ప్రేయో మార్గాన్ని ఎన్నుకుంటాడు అని ఆ విధంగా వాటి విశ్లేషణ చేశాడు. విశ్లేషణ చేసి ఇప్పుడు నచికేతుడి యొక్క గొప్పతనాన్ని ఈ మంత్రంలో చెప్తున్నాడు. నచికేతుడి యొక్క గొప్పతనం ఏంటి? ఆ నచికేతుడి ముందు అనేక రకాలైనటువంటి ఈ అట్రాక్షన్స్ అన్నీ పెట్టాడు. ఇహలోక సుఖాలను చూపించాడు, పరలోక సుఖాలను చూపించాడు. ఈ రెండింటినీ నీకు ఇస్తానని చెప్పాడు. ఆ రెండింటినీ కూడా ఇతడు తృణప్రాయంగా భావించి వాటన్నిటినీ కూడా నాకు అక్కర్లేదు అని చెప్పేశాడు. కాబట్టి నీకు ఇదిగో ఈ సాధన చతుష్టయ సంపన్నత ఉన్నది, నువ్వు ఈ ఆత్మవిద్యకి అర్హుడవి, కాబట్టి నీకు నేను చెప్పి తీరాలి అని నువ్వు ఎట్లా చెప్పావు? అపి జీవితం అల్పమేవా తవైవాహ తవ నృత్య గీతే, ఈ జీవితం చాలా అల్పమైనది. ఈ అల్పమైన జీవితంలో మనం ఇదిగో ఈ ప్రేయో మార్గంలో పడి మనం వచ్చినటువంటి లక్ష్యాన్ని మర్చిపోయి వ్యవహారం చేసినట్టయితే మన యొక్క ఈ అమూల్యమైనటువంటి ఈ శరీరం వృధా అయిపోతుంది. కాబట్టి నాకు ఆ ప్రేయో మార్గం కన్నా శ్రేయో మార్గమే ఉన్నతమైనది, అదే కావాలి అని చెప్పాడు. 4వ మంత్రం అండి. దూరమేతే విపరీతే విశూచి అవిద్యాయా చ విద్యేతి జ్ఞాత విద్యాభీప్సినం నచికేత సమ్మన్యే నత్వా కామా బహవో లోలుపంథ. అవిద్యాయ విద్య, అవిద్య అంటే ప్రేయో మార్గము, విద్య అంటే శ్రేయో మార్గము. ఇతి జ్ఞాత్వా అంటే ఈ 2 మనకి ఇక్కడ తెలియబడుతున్నాయి. ఈ 2 మార్గాలు మనకి ఈ మనుష్యలోకంలో ప్రగాఢంగా ఉన్నాయి. ఏతే దూరం విపరీతే విశూచి, అయితే ఈ 2 మార్గాలు రెండింటినీ ఎన్నుకోవచ్చు అంటే రెండింటినీ ఎన్నుకోలేము. ఏతే దూరం అంటే ఇవి 2 భిన్నమైనవి, 2 భిన్నమైన మార్గాలు. ఒక మార్గాన్ని ఎన్నుకున్నట్టయితే మరో మార్గానికి దూరం అయిపోతూ ఉంటావు. ప్రేయో మార్గాన్ని మీరు ఎన్నుకున్నారు, ప్రేయో మార్గాన్ని ఎన్నుకుంటే మీరు ఈ వేదాంతానికి పనికిరారు. కాబట్టి విపరీతే విశూచి అంటే విపరీతం అంటే 2 పరస్పరంగా విరుద్ధమైనటువంటి మార్గాలు. విశూచి అంటే విభిన్న మార్గాల్ని అనుసరించేవి. ఒకటి ఉత్తరము, ఇంకోటి దక్షిణము. ఉత్తరం వైపుకి వెళ్తే దక్షిణానికి దూరం అయిపోతాం, దక్షిణం వైపు వెళ్తే ఉత్తరానికి దూరం అయిపోతూ ఉంటాం. ఈ శ్రేయో మార్గంలో మనకి తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఈ రెండింటినీ మనం కోరుకోలేం. రెండింటినీ కోరుకోకుండా ఎలాగండి? సంపాదన లేకుండా ఎలాగా అంటే సంపాదన ఉండాలి, ఉండకూడదని గృహస్థుగా ముఖ్యంగా సంపాదన ఉండాలి. కానీ అదే పరమావధి, దానిలోనే నేను జీవిస్తానంటే ఒప్పుకోదు వేదం. మనకి కొంత సంపాదన వచ్చి మనకి నిలకడ ఉన్న తర్వాత మెల్లిగా ప్రేయో మార్గం నుంచి శ్రేయో మార్గంలోకి వెళ్ళాలి. కాబట్టి దూరమైతే విపరీతే విశూచి అనే పదాన్ని చాలా క్లియర్గా చెప్పింది. ఇవి 2 పరస్పర విరుద్ధమైనటువంటి మార్గాలు. నాకు ప్రేయో మార్గమే కావాలి అని ఎవరైతే అనుకుంటారో అదే నాకు ప్రయారిటీ అని అనుకుంటున్న వాళ్ళకి ఇది కేవలం అకాడమిక్ నాలెడ్జ్గా ఉంటుంది తప్పితే దీనివల్ల పూర్తి ఆనందం మనకి లభించదు. ఎవరు ఈ శ్రేయో మార్గాన్ని అనుకుంటారో వాళ్ళు ప్రేయో మార్గానికి దూరంగా ఉంటారు. అందుకే ఒకదాన్ని ప్రవృత్తి మార్గం అన్నారు, ఒకదాన్ని నివృత్తి మార్గం అన్నారు. ప్రవృత్తి అంటే అవుట్ అండ్ అవుట్ మనం ఈ ప్రపంచ వ్యవహారంలో
కూరుకుపోయి ఇక్కడ ఉండేటటువంటి వ్యవహారంలో తల మొలక రావడం. శ్రేయో మార్గం అంటే వీటి నుంచి బయటపడి ఆ ఆత్యంతికమైనటువంటి ఆనందాన్ని అందుకోవాలని ఆ ఆత్మ గురించి తెలుసుకుని ఆత్మ నిష్టలో ఉండడం శ్రేయో మార్గము. ఇవి రెండు పరస్పర విరుద్ధమైనటువంటి మార్గాలు. దూరమేతే విపరీతే విషూచి, ఇవి రెండు విభిన్నమైనటువంటి మార్గాలు. విద్యా అభీప్సినం నచికేతో వృణీష నచికేతసం మన్యే. విద్యా అభీప్సినం అంటే ఈ అవిద్య విద్య అని చెప్పాడు. అవిద్య అంటే ప్రేయో మార్గము, విద్య అంటే శ్రేయ మార్గం. విద్యనే కోరుకుంటాడు నచికేతుడు అని నేను అనుకుంటున్నా. మన్యే అంటే నేను అభిప్రాయపడుతున్నాను. నచికేతుడు ధీరుడు అని నాకు తెలిసిపోయింది. ధీరుడు మందుడు అని 2 పదాలు ప్రయోగించాడు. ధీరుడు అంటే ఎవరైతే వివేకవంతుడో, నిత్యానిత్య వస్తు వివేకం ఎవరికైతే ఉందో అటువంటి వ్యక్తి ఇక్కడ శ్రేయో మార్గాన్ని ఎన్నుకుంటాడు కానీ ప్రేయో మార్గాన్ని ఎన్నుకోడు. ఈ నచికేతుడు శ్రేయో మార్గాన్ని ఎన్నుకుంటాడు అని నేను అభిప్రాయపడుతున్నాను. నత్వా కామా బహులోల పంథ. ఇక్కడ ఉండేటటువంటి ఈ జనమంతా కూడా కోరికలతోటి ప్రేయో మార్గాన్ని ఎన్నుకుంటున్నారు కానీ శ్రేయో మార్గాన్ని ఎన్నుకోవట్లేదు. ధీరుడైన వాడు ప్రేయో మార్గాన్ని ఎన్నుకుంటాడు. నువ్వు చూపించినటువంటి ఈ వ్యవహారము, ఈ మాలని, చాలా ఖరీదైనటువంటి మాలను నేను ఇచ్చాను, ఆ మాలను నువ్వు తిరిగి ఇచ్చేసావు. తర్వాత నేను నీ ముందు పెట్టినటువంటి ఈ వరాలన్నీ కూడా తిప్పికొట్టావు. దాన్ని బట్టి నీకు ఈ మోక్షమే కావాలి అనేటటువంటి ముముక్షుత్వం ప్రగాఢంగా ఉంది. ముముక్షుత్వం చాలా ప్రగాఢంగా ఉంది కాబట్టి నీకు ఆత్మవిద్య చెప్తే వెంటనే దాన్ని ఆకళింపు చేసుకుని ఆ నిష్టలోకి వెళ్ళేటటువంటి అవకాశం నీకు బాగా మెండుగా ఉంది. కాబట్టి నువ్వు ఈ ఆత్మవిద్యని నేర్చుకోవడానికి అర్హుడవు అని ప్రేయో మార్గం గురించి చెప్పి, శ్రేయో మార్గం గురించి చెప్పి, ప్రేయో మార్గం అంటే ప్రవృత్తి మార్గము, ఇక్కడ ఈ విషయ భోగాల్ని అనుభవించేటటువంటి మార్గము. 99.99% అందరూ కూడా ప్రేయో మార్గాన్ని ఎన్నుకుంటారు. కానీ నువ్వు మాత్రం చాలా ప్రత్యేకమైనటువంటి వ్యక్తిత్వం కలిగిన వాడివి. నువ్వు శ్రేయో మార్గాన్ని ఎన్నుకుంటావు అని నేను భావిస్తున్నాను అని ఆ నచికేతుడి యొక్క గొప్పదనాన్ని పొగుడుతూ ఈ మంత్రాన్ని యమధర్మరాజు చెప్పాడు. ఇంకా ఈ ఆత్మవిద్యని, తర్వాత ఈ శిష్యుణ్ణి, ఇంకా ఈ శాస్త్రాన్ని, ఇవన్నీ గొప్పగా చెప్తూ ఇంకా మంత్రాలు అంటే ఒక శాస్త్రాన్ని చెప్పేటప్పుడు ఆ శాస్త్రం మీద శ్రద్ధ ఏర్పడాలి కాబట్టి ఆ శాస్త్రం యొక్క గొప్పతనాన్ని చెప్పడం అనేది సంప్రదాయంలో వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆ శాస్త్రాన్ని నేర్చుకునేటప్పుడు అది క్యాజువల్గా దాన్ని అప్రోచ్ అవ్వకుండా దాని మీద ఆత్యంతికమైనటువంటి శ్రద్ధని కలిగి ఉండాలనేటటువంటి విషయాన్ని తెలియబరుస్తూ ఆ విద్య యొక్క స్తుతి జరుగుతుంది. విద్య యొక్క స్తుతి జరగడం వల్ల ఇంత గొప్ప విద్య, నేను నేర్చుకునేటటువంటి విద్య, దీన్ని చాలా శ్రద్ధగా నేర్చుకుంటాను అని ఆ శ్రద్ధాళువులకి మరింత శ్రద్ధని కలుగజేసేటట్టుగా ఈ విద్యాస్తుతి వస్తుంది. ఇది 13వ మంత్రం వరకు ఇట్లా నడుస్తుంది. 13వ మంత్రం తర్వాత మళ్ళీ గుర్తు చేస్తాడు నచికేతుడు. నేను అడిగే ప్రశ్న దాటేటట్టు కనిపిస్తున్నావు, నేను అడిగే ప్రశ్న ఇది కాదు. నేను అడిగే ప్రశ్న నాకు ఈ ఆత్మవిద్య గురించి చెప్పు అని మళ్ళీ ఆ ప్రశ్నని మళ్ళీ ఒకసారి వేస్తాడు. వేసినప్పుడు ఇంకా అక్కడి నుంచి ఈ యమధర్మరాజు ఆత్మవిద్య అంతా చాలా డీటెయిల్డ్గా ఆ నచికేతుడు చెప్తాడు. బ్యాలెన్స్ ఈ కఠోపనిషత్ అంతా కూడా ఈ ఆత్మవిద్య. అదంతా మనం ఈ సెలవులు అనంతరం మళ్ళీ తిరిగి కలిశాక తెలుసుకుందాం. అంతవరకు స్వస్తి.
ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.